మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ప్రజలకు పిలుపు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో సోమవారం P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బంగారు కుటుంబాలకు చేతనైనంత సహాయం చేసి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. P4 కార్యక్రమం ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, పరోపకారం ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందని ఆమె తెలిపారు. మార్కాపురం జిల్లాలో సుమారు 50,000 కుటుంబాల సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని, మార్గదర్శకులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ P4 కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటికే 1,500 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ స్వరూపారాణి, ఐసిడిఎస్ ఇన్ఛార్జి పీడి పద్మావతి, ఆర్టీఓ ప్రభాకర్, ఏఎఫ్సి చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర మిషన్ జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రారంభించి దాదాపు సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఒక యానివర్సరీ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్కాపురానికి సంబంధించి దాదాపు 59,682 బంగారు కుటుంబాలను సర్వే ద్వారా ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 2,182 వరకు మార్గదర్శకులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి, వారి జీవన అభివృద్ధికి కావలసినటువంటి నైపుణ్యాలను, వారికి కావలసినటువంటి ఇతర ఏర్పాట్లను వాటిని అందించడానికి గాను మార్గదర్శకులు తోడ్పాటును అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారి వ్యక్తిగత అవసరాలకే కాకుండా మరి ఇతరత్రా కూడా వారికి లబ్ధి అందించడానికి కూడా చాలామంది మార్గదర్శకులు ముందుకు రావడం జరిగింది. తద్వారా పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్స్ కానివ్వండి, లేదా కిట్స్ అందివ్వడం కానివ్వండి, హాస్పిటల్స్తో ఆర్ఓ ప్లాంట్స్, ఇదేవిధంగా అక్కడ బేబీ కిట్స్, ఇలాంటి అవసరాలకు అనుగుణంగా అక్కడ అందించడం జరుగుతోంది. తద్వారా సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమం అనేది ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది. తద్వారా మనకు ఎంతో చేస్తున్నటువంటి సమాజానికి మనం కొంతవరకైనా తిరిగి ఇవ్వాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మార్కాపురానికి సంబంధించి తప్పనిసరిగా మరికొంతమంది మార్గదర్శకులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలిచి తోడ్పాటును అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి ఈ P4 కార్యక్రమాన్ని మార్కాపురం నియోజకవర్గంలో విజయవంతం చేసేదానికి మార్కాపురం P4 టీము మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గం ఎంతో వెనుకబడ్డ నియోజకవర్గం అయినప్పటికీ కూడా దాతృత్వానికి మారు పేరుగా ఈ మార్కాపురం నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో వెనుకబడ్డ కుటుంబాలని చేరదీసి, వెనుకబడ్డ కుటుంబాలకు చేయూతను అందించి వారు అభివృద్ధి చెందేదానికి మార్గదర్శకులుగా నిలబడటమే ఈ P4 యొక్క లక్ష్యం. దీన్ని మార్కాపురం నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేసి నిరుపేదలకు అండగా నిలబడాలన్న మా ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని నెరవేర్చే విషయంలో కృతనిశ్చయంతో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.